ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. These were 25 years I visualized all these things. ఆడే బిల్డప్ బాబాయ్. అక్కడ నుంచి సర్వీస్ సెక్టర్ ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్ని బిల్డప్ చేసి ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. అక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశారు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం? ఇదే కూటమి కదా. అంటే అది 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా కనీసం రామాయపట్నం పోర్టు ఊసెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత 3736 కోట్ల రూపాయలతో మరి రామాయపట్నాన్ని పోర్టుని టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. ఆర్థిక సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి దానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుని 4 బెర్తుల్లో 1 బెర్త్ నిర్మాణం పూర్తి చేసుకుని కేంద్రం నుంచి రావాల్సిన పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల గత ఎన్నికలకు ముందే రామాయపట్నంలో షిప్ రావాలి. ఇవాళ రామాయపట్నం పోర్టు వ్యాపార లావాదేవీలకి, షిప్పులు రావటానికి అన్ని రకాల అనుమతులు, నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడా రామాయపట్నం పోర్టుని ఓపెన్ చేయరు, ప్రారంభించరు. దానిలో వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలు ప్రారంభించరు.